Hi guys, first of all thanks for being here in my YouTube channel. Now we will discuss about SI and CI part 2. ఆల్రెడీ మనం పార్ట్ 1 మాట్లాడాము. పార్ట్ 2లోకి వెళ్ళే ముందు ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మనం పార్ట్ 1లో ఏం మాట్లాడామంటే కేస్ 1 అండ్ కేస్ 2 మాట్లాడాము. అంటే కేస్ 1 అండ్ కేస్ 2 ఏం మాట్లాడాము, ఐ కానీ మన ఫార్మాట్ ఏం చెప్పుకున్నాం, పి ఆర్ ఇంటూ టీ ఐఏ. ఇందులో రెండు ఇస్తే ఈ రెండు మల్టిప్లై చేసి పీతో క్యాలిక్యులేషన్ చేయాలి. అలా కాకుండా ఆర్ ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, టీ ఇస్తే ఐపై క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పుకున్నాం. పి ఎప్పుడు కూడా మన బ్రెయిన్లో 100% అనుకోవాలి. ఒకవేళ మనకు అవసరమైతే 100% అనుకోవాలి పి అనేది. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమిటి అంటే, ఈ కేస్ 3లోకి వెళ్ళేటప్పటికి అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ of 8,000 obtained as simple interest on 24,000 for 4 years. 24,000 ఎంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు 8,000 వడ్డీ అవుతుంది అని అడిగాడు. సేమ్ అమ్మ ఫార్మేట్ పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ఓకే, ప్రిన్సిపల్ ఎంతమ్మా, ప్రిన్సిపల్ is equal to మనకి ఇచ్చే 24,000 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు కనుక్కోమన్నాడమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టీ కాలం మనకి ఇచ్చాడా, ఎంత వార్షిక వడ్డీ రేటు చెప్పి 4 సంవత్సరాలు కూర్చోండి 4 years, వడ్డీ కూడా ఇచ్చాడు 8,000. ఇప్పుడే చెప్పుకున్నాం, 2 ఇస్తే మల్టిప్లై చేసి పీ పైన క్యాలిక్యులేషన్ చేయాలి, ఆర్ 1 ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, టీ 1 ఇస్తే ఐతో క్యాలిక్యులేషన్ చేయాలమ్మా. ఇక్కడ మనకి 4 yearsకి 8,000, 4 yearsకి 8,000 మరి ఇంట్రెస్ట్ అవుతుంది. మరి 1 yearకి ఎంత అవుతుందమ్మా, 1 yearకి అంటే 8,000 by 4 అంటే 4 2s are 2,000 అనేది మనకి 1 yearకి ఇంట్రెస్ట్ రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 2,000 అనేది 24,000లో ఎంత పర్సంటేజ్ చూడమ్మా, 2,000 అండ్ 24,000లో లో ఎందుకు ఇలా నొక్కి చెప్తున్నానంటే, లో అన్నామంటే అది క్రిందకి రావాలి. సో 2,000 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఇన్ 24,000. ఏం చేయాలమ్మా, 22 చూడండి 24,000లో 2,000 అనేది లో లో అంటే క్రింద రావాలి అని చెప్పుకున్నాం. 24,000 పర్సంటేజ్ కాబట్టి ఇంటూ 3 zeros క్యాన్సల్, 2 1s are 2 12s are 1/12 అమ్మ. 1/12 మీన్స్ ఎంత పర్సంటేజ్, 1/12 ఫ్రాక్షన్ వాల్యూ చెప్పండి 8 and 1/3. ఫ్రాక్షన్ వాల్యూస్ మీరు ఖచ్చితంగా రావాలి. 1/2 ఫ్రాక్షన్ వాల్యూకి 8 and 1/3 అనేది పర్సంటేజ్ వాల్యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 18,000 obtained as simple interest on 54,000 for 6 years. 54,000 ఎంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలకు 18,000 వడ్డీ వచ్చును అన్నాడు. సేమ్ ఫార్మేట్ పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. పి ఆర్ ఇంటూ టి ఐ ఏ. ప్రిన్సిపల్ 54,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వార్షిక వడ్డీ రేటు అనేది మనకు తెలియదు. పర్సంటేజ్ ఇంటూ టీ 6 years, ఇంట్రెస్ట్ 18,000. ఇప్పుడు ఏం చేయాలమ్మా, సో 2 ఇస్తే పీ పై క్యాలిక్యులేషన్ చేయాలి, ఆర్ 1 ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, టీ 1 ఇస్తే ఐతో క్యాలిక్యులేషన్ చేయాలి అని చెప్పుకున్నాం. టీ 1 ఇచ్చాడు కాబట్టి 6 yearsకి ఇంట్రెస్ట్ ఎంత, 18,000 ఇంట్రెస్ట్. మరి 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 18,000 by 6, 6 3s are 3,000 అవుతుంది. ఇదంతా మీరు చేయని అవసరం లేదు, మీకు అలవాటు అయ్యాక 6 1s are 6 3,000s are ఈజీగా. ఇప్పుడు ఈ 3,000 ఈజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ 54,000. 3,000 అనేది 54,000లో 54,000లో ఎంత శాతము అంటే 3,000 by 54,000 into 100. 3 zeros cancel, 3 1s are 3 2 t 8s are sorry 8s are. So 1/18. So 1/18 fraction value percentage ఎంతమ్మా, 5.5%.
సో 5.5% మీకు పర్సంటేజ్ 5 మీరు పర్సంటేజెస్ చాప్టర్ అయితే చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, at what rate of interest of 1375 obtained as SI on 12,500 for 2 years 9 months? 12,500 ఎంత వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాల 9 నెలలకు 1375 వడ్డీ వచ్చును. ఏది ఇచ్చినా సేమ్ ఫార్మేట్ అమ్మా, P/R/T/I/A. ప్రిన్సిపల్ 12,500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు తెలీదు కనుక్కోవాలి, ఇంటూ టీ 2 years 9 months అమ్మ. మంత్స్ ఇచ్చాడు, ఇయర్స్ లో కన్వర్ట్ చేయాలి అంటే బై 12 చేయాలి. ఎందుకంటే 1 year ఈక్వల్ టు 12 months. 3 3s are 3 4s are అంటే 4 2s are 8 plus 3 12 11/4. సో 11/4. ఇంట్రెస్ట్ కూడా మనకి ఇచ్చాడు 1375. ఏం చెప్పుకున్నాం మనం, 2 ఇస్తే మల్టిప్లై చేసి పీపై క్యాలిక్యులేట్ చేయాలి, లేదా ఆర్ ఒకటే ఇస్తే పీతో క్యాలిక్యులేషన్ చేయాలి, టీ ఒకటే ఇస్తే ఐతో క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఇప్పుడు 11/4 ఇయర్స్ అమ్మిది. ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత 1375. 1 yearకి ఇంట్రెస్ట్ ఎంత 1375 ఇంటూ ఫ్రాక్షన్ రివర్స్ 11 11 1s are 11 1, ఇంకా 2 ఉంది, 11 2s are 11 5s are 125. సో 125 ఇంటూ 4 4 5s are 20 2 0 4 2s are 8 plus 2 10 0 4 1s are 4 plus 1 5 500 వచ్చింది. అంటే మనకి 1 yearకి ఎంత వచ్చింది ఇంట్రెస్ట్ 500 వచ్చింది. మరి ఈ 500 అనేది వాట్ పర్సంటేజ్ ఆఫ్ 12,500? 500 అనేది 12,500లో ఎంత పర్సంటేజ్ చూడమ్మా, 500 అనేది 12,500లో ఎంత పర్సంటేజ్? 500/12,500 ఇంటూ 100 పక్కన పెట్టేయండి. 2 zeros 5 1s are 5 2s are 5 5s are అంటే 1/25. ఫ్రాక్షన్ వాల్యూ, దీని ఫ్రాక్షన్ వాల్యూ పర్సంటేజ్ ఎంతమ్మా 4%, లేదా 25 1s are 25 4s are ఇలా చేసుకున్నా ఓకే. లేదా 100తో క్యాన్సిల్ చేయకుండా 1/25 ఫ్రాక్షన్కి పర్సంటేజ్ వాల్యూ 4%. అది మన పర్సంటేజ్ చాప్టర్లో ఉంది, కావాల్సి వస్తే మీరు చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ సమ్ ఆఫ్ మనీ ఎయిల్డ్ అండ్ అమౌంట్ ఆఫ్ 43,500 in 3 years at the rate of 15% per annum? ఎంత సొమ్ముపై వార్షిక వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలకు 43,500 మొత్తము అగును. ఇప్పుడు ఈ కేస్ 4లో మనకి ఇచ్చింది ఏంటంటే సమ్ ఇచ్చాడమ్మా 43,500 మొత్తము అని ఇచ్చాడు. అయితే మనకు అడిగింది ఏంటి, ప్రిన్సిపల్. సేమ్ ఫార్మాట్ P/R/T/I/A. ఓకేనా, ప్రిన్సిపల్ మనకు తెలీదు, ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ 100% అనుకోవాలి. ప్రిన్సిపల్ ఇవ్వలేదు అంటే 100% అనుకోవాలమ్మా. అండ్ సో R/T, R is equal to rate of interest ఎంతమ్మా 15% per annum ఇంటూ T టైం పీరియడ్ 3 years. ఇంట్రెస్ట్ మనకి తెలియదు, అమౌంట్ ఇస్తాడు 43,500. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%, టైం పీరియడ్ 3, టోటల్ ఇస్తాడమ్మా. అంటే ఇది మనకి ఇంట్రెస్ట్ 1 yearకి 15%, 3 yearsకి ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా 15 3s are 45%. ఇది ఇంట్రెస్ట్. ఇది P ప్రిన్సిపల్. సమ్ అంటే ఏంటమ్మా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు A కదా. మరి ప్రిన్సిపల్ 100% ప్లస్ ఇంట్రెస్ట్ 45% ఈజ్ ఈక్వల్ టు 43,500. దట్ మీన్స్ 145% ఈజ్ ఈక్వల్ టు 43,500. మనకు కావాల్సింది ఏంటి, ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మీన్స్ 100%. సో 100% ఈజ్ ఈక్వల్ టు వాట్? చూడండి ఎగ్జాక్ట్గా ఎంత పోతుంది చూడండి. 145 ఇంటూ ఎంత క్యాన్సిల్ అవుతుంది, 3s are ఇంటూ 3 చూడండి. 3 5s are 15 1 5 3 4s are 12 plus 1 13 1 3 1s are 3 4. ఎగ్జాక్ట్గా 3 టైమ్స్ పోతుంది అంటే 300. ఇప్పుడు 100 ఇంటూ 300 విల్ బి 30,000. ఇది మనకు వచ్చేసి ఏంటమ్మా ప్రిన్సిపల్ 30,000. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. వాట్ సమ్ ఆఫ్ మనీ ఎయిల్డింగ్
an amount of 1,48,000 in 4 years at the rate of 12% per annum. ఎంత సొమ్ముపై 12% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు 1,48,000 మొత్తంగా అగును. సేమ్ ప్రొసీజర్ P R into T I A P R into T I A. ప్రిన్సిపల్ మనకి ఇక్కడ తెలియదు కాబట్టి 100% అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12% ఇంటూ టైం పీరియడ్ 4 years అండ్ ఇంట్రెస్ట్ తెలియదు అమౌంట్ 1,48,000. ఓకేనా. మరి 12% పర్ 1 year చూడండి, ఇంట్రెస్ట్ 12% పర్ 1 year. మరి 4 yearsకి 12 4s are 48%. ఇప్పుడు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ విల్ బి 100 ప్లస్ 148 ఏమవుతుందమ్మా, టోటల్ సమ్ అవుతుంది, మొత్తము అవుతుంది, మొత్తము ఏ అమౌంట్ అవుతుంది. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ 100, ఇంట్రెస్ట్ 48%. సో 148 విల్ బి 1,48,000. ఇది టోటల్. మనకు కావాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ అంటే 100%. సో 100% ఈజ్ ఈక్వల్ టు డాష్. 148 అంటే ఎగ్జాక్ట్గా 1000 టైమ్స్. ఓకేనా. సో 100 into 1000 1 lakh. సో 1 lakh అనేది మనకి ప్రిన్సిపల్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ సమ్. వాట్ సమ్ ఆఫ్ మనీ ఎయిలింగ్ అండ్ అమౌంట్ ఆఫ్ 1,440 in 4 years at the rate of 11% per annum. ఎంత సొమ్ముపై 11% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు 1,440 రూపాయలు మొత్తము అగును. సేమ్ ప్రొసీజర్. ఏంటమ్మా ఫార్మాట్, P R into T I A P R into T I A. ప్రిన్సిపల్ తెలియదు కాబట్టి 100%. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11% ఇంటూ టైం పీరియడ్ వచ్చేసి 4 years, అమౌంట్ 1,440. సో 11% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్ 1 year. సో 4 yearsకి 44%. ఇప్పుడు ప్రిన్సిపల్ 100, ఇంట్రెస్ట్ 44, ప్రిన్సిపల్ 100 44 100 44, టోటల్ 144% is equal to 1,440 టోటల్. ఇవ్వండి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు టోటల్ 1,440. ఇప్పుడు మనకు కావాల్సింది 100%. ప్రిన్సిపల్ కదా, 100% is equal to 144 10s are 1,440 ఇంటూ 10 చేయండి, 1,000 రూపీస్ అనేది మనకు ప్రిన్సిపల్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ సమ్ ఆఫ్ మనీ ఎయిల్డ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్, చూడమ్మా ఎంతవరకు మనం ఇక్కడ సమ్ చేసాము, టోటల్ మనీ చేసాం. ఇప్పుడేమో ఇంట్రెస్ట్ ఆఫ్ 14,400 in 4 years at the rate of 9% per annum. ఎంత సొమ్ముపై 11% వార్షిక వడ్డీ రేటు చొప్పున 4 సంవత్సరాలకు 1,440 రూపాయలు వడ్డీగా వచ్చును, వడ్డీ అగును. ఎంతవరకు మొత్తం చేసాము, ఇప్పుడు వడ్డీ అమ్మ. సేమ్ ప్రొసీజర్ P R into T I A P R into T I A. P మనకు తెలియదు కాబట్టి 100%. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11%, టైం పీరియడ్ 4 years, ఇంట్రెస్ట్ ఇచ్చడం ఇప్పుడు 1,440. వెరీ సింపుల్. 1 yearకి 11%, ఇంట్రెస్ట్ 1 yearకి 11%, 4 yearsకి ఎంత అవుతుందమ్మా, 44% ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంతవరకు మనకి సమ్ ఇచ్చేవాడు కాబట్టి 100 ప్లస్ 44 చేసి ఈక్వల్ చేసేవాడిని. ఇప్పుడు మనకి ఇచ్చింది సమ్ కాదు, ఇంట్రెస్ట్. అంటే ఓన్లీ 44% అనేది 440 అని ఇచ్చాడు. ఇంట్రెస్ట్ చూడండి, 44% ఈజ్ ఈక్వల్ 1,440, ఇంట్రెస్ట్ 44%, 44% ఈజ్ ఈక్వల్ 1,440. చూసారా. ఇప్పుడు మనకు కావాల్సింది ప్రిన్సిపల్ 100%. 44తో ఎంత క్యాన్సిల్ అవుతుంది చూడమ్మా. సారీ అమ్మా, ఇక్కడ ఇంట్రెస్ట్ 9%. ఇదిగోండి 11 వేస్తాం, 9%. సో 9 4s are 36%. సో 36 ఎంతలో క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ 4 times. 4 6s are 24, 2 4, 4 3s are 12 plus 1 ఎగ్జాక్ట్గా సరిపోతుంది, అంటే 40 times. ఇప్పుడు ఇంటూ 40 అంటే ఎంత వస్తుందమ్మా, 4,000 అనేది మనకేంటి ప్రిన్సిపల్ అనేది చెప్తుంది. ఓకేనా. ఇది మనకి సెకండ్ పార్ట్లో కేస్ 4కి సంబంధించినటువంటి సమ్స్.
సో ఈ వీడియో అయితే మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.